నమస్తే వెల్కమ్ టు విపిఆర్ ఎకనామిక్స్. గత వీడియోలో మనం ఇండస్ట్రియల్ సెక్టార్కి సంబంధించి పారిశ్రామిక తీర్మానాలు అనేటటువంటి అంశాన్ని డిస్కస్ చేస్తూ ఉన్నాం. గత వీడియోలో మొదటి పారిశ్రామిక తీర్మానం గురించి 1948లో తీసుకొచ్చినటువంటి మొదటి పారిశ్రామిక విధానం గురించి తీర్మానం గురించి గత వీడియోలో తెలుసుకున్నాం. ఈ వీడియోలో రెండవ పారిశ్రామిక తీర్మానం అయినటువంటి 1956లో తీసుకొచ్చినటువంటి రెండవ పారిశ్రామిక విధానం లేదా రెండవ పారిశ్రామిక తీర్మానం అనేటువంటి అంశాన్ని ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. మొదటగా పారిశ్రామిక విధాన తీర్మానం తీసుకొచ్చినప్పుడు ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి ఇంకొక దీన్ని రివ్యూ చేస్తూ కొత్త విధానం తీసుకురావాలని సంకల్పించారు. కానీ మనకి 1948లో తీసుకొచ్చిన తర్వాతే కొన్ని ఆర్థిక పరమైనటువంటి రాజకీయ పరమైనటువంటి మార్పులు అనేవి సంభవించాయి. ఆర్థిక పరమైన మార్పులు ఏంటంటే మనం ప్రణాళికల్ని అమలు చేసుకోవడం మొదలుపెట్టాం. సో మొదటి ప్రణాళికలో మనం వ్యవసాయ రంగానికి ప్రాధాన్యత ఇస్తే రెండో ప్రణాళికలో పారిశ్రామిక రంగానికి ప్రాధాన్యత ఇచ్చి దానితో పాటుగా భారీ పరిశ్రమలకు ప్రాధాన్యత ఇచ్చాం. సో రెండో ప్రణాళికలో మనం లక్ష్యంగా పెట్టుకున్నటువంటి ఈ పారిశ్రామికీకరణకి అనుగుణంగా కొత్త పారిశ్రామిక విధానం తీసుకురావచ్చారు. అలాగే మనకి ఈ రాజ్యాంగం అనేది అమల్లోకి వచ్చింది. రాజ్యాంగంలో ఆదేశిక సూత్రాలని మనం ప్రవేశపెట్టుకోం. ఈ ఆదేశిక సూత్రాల్లో సామ్యవాద రీతి సూత్రాలనే ఉంటాయి. సో ఈ ఆదేశిక సూత్రాల్లో సామ్యవాద భావాలకి ప్రాధాన్యత అనేది పెరిగింది. సో ఈ రకమైనటువంటి రాజకీయ ఆర్థిక మార్పుల వలన 2 సంవత్సరాల కంటే ముందే మనం 58లో తీసుకురావాల్సింది 56లోనే 2 సంవత్సరాల కంటే ముందే రెండవ పారిశ్రామిక విధాన తీర్మానం అనేది తీసుకురావాల్సి వచ్చింది. అలా 1956 ఏప్రిల్ 30వ తారీఖున మనకి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ గారి ఆధ్వర్యంలో చింతామణి దేశ్ముఖ్ అనేటటువంటి పరిశ్రమల శాఖ మంత్రి ఈ రెండవ పారిశ్రామిక విధాన తీర్మానాన్ని తీసుకురావడం అనేది జరిగింది. రెండవ పారిశ్రామిక విధాన తీర్మానం దీన్ని ఎప్పుడు తీసుకొచ్చారంటే 1956 ఏప్రిల్ 30వ తారీఖున దీన్ని తీసుకురావడం అనేది జరిగింది. ఏప్రిల్ 30వ తారీఖున రెండవ పారిశ్రామిక విధాన తీర్మానాన్ని 1956 ఏప్రిల్ 30 తీసుకొచ్చారు. సో అప్పటి ప్రధానిగా ఎవరు ఉన్నారంటే జవహర్లాల్ నెహ్రూ గారు ప్రధానిగా ఉన్నారు. అయితే అదేవిధంగా ఈ రెండవ పారిశ్రామిక విధాన తీర్మానాన్ని ప్రవేశపెట్టినటువంటి వ్యక్తి ఎవరంటే చింతామణి దేశ్ముఖ్. ఆయన పరిశ్రమల శాఖ మంత్రి ఉన్నారు. పరిశ్రమల శాఖ మంత్రి. ఈ పరిశ్రమల శాఖ మంత్రి అయినటువంటి చింతామణి దేశ్ముఖ్ ఈ చింతామణి దేశ్ముఖ్ గారు 1956లో ఈ రెండవ పారిశ్రామిక విధాన తీర్మానాన్ని తీసుకొచ్చారు. ఈ రాజకీయ పరమైన ఆర్థిక పరమైనటువంటి మార్పులకు అనుగుణంగా ఈ రెండవ పారిశ్రామిక విధానం తీసుకొచ్చారు. ఈ రెండవ పారిశ్రామిక విధాన తీర్మానంలో ప్రధాన లక్ష్యాలుగా ఏం పెట్టుకున్నారంటే లక్ష్యాలు అనేవి మనం చూసుకున్నట్లయితే ఈ పారిశ్రామిక విధాన తీర్మానం యొక్క లక్ష్యాలుగా మనం చూసుకున్నట్లయితే ఒకటి త్వరితగతిన పారిశ్రామికీకరణ సాధించి త్వరితగతిన ఆర్థిక అభివృద్ధి సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. అంటే పారిశ్రామికీకరణ వేగవంతం చేస్తూ వేగంగా పారిశ్రామికీకరణ సాధించి ఆర్థిక అభివృద్ధిని వేగవంతం చేయాలి అని లక్ష్యంగా పెట్టుకోవడం అనేది జరిగింది. అలాగే ఈ రెండవ పారిశ్రామిక విధాన తీర్మానంలో సామ్యవాద రీతి సమాజ స్థాపనకి అధిక ప్రాధాన్యత ఇచ్చారు. అలా దానికోసమని ప్రభుత్వ ప్రాధాన్యతని పెంచారు. ఒకటి పారిశ్రామికీకరణను వేగవంతం చేసి ఆర్థిక అభివృద్ధిని వేగవంతం చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. రెండవది ప్రభుత్వ రంగం యొక్క పాత్రని విస్తరించడం లక్ష్యంగా పెట్టుకున్నారు. అంటే ప్రైవేట్ రంగానికంటే ప్రభుత్వ రంగానికి ప్రాధాన్యత ఎక్కువ ఇచ్చారు.
సో ప్రభుత్వ రంగాన్ని విస్తరించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. అలాగే ప్రైవేట్ ఏకస్వామ్యాన్ని, అదేవిధంగా ఆర్థిక వనరుల కేంద్రీకరణని నిరోధించాలని లక్ష్యంగా పెట్టుకుంటారు. అంటే బాగా డబ్బులు ఉన్నటువంటి వ్యక్తులు, పలుకుబడి ఉన్నటువంటి వ్యక్తులే సంస్థలు స్థాపించి వారే లాభాలను సంపాదించుకుని ఉండే విధంగా కాకుండా సో అందరికీ సమాన అవకాశాలు కల్పించాలి అనేటటువంటి లక్ష్యాన్ని పెట్టుకొని ప్రైవేటు ఏకస్వామ్యాన్ని నిరోధించారు. ఏకస్వామ్యం అంటే ఒకే సంస్థ కావచ్చు, ఒకే వ్యక్తి కావచ్చు ఉత్పత్తి కార్యకలాపాలు చేస్తే దాన్ని ఏకస్వామ్యంగా చెప్తాం. ఇప్పుడు ఎగ్జాంపుల్కి జియో ఉంది. జియో వచ్చిన తర్వాత మిగతా కంపెనీలన్నీ కూడా చాలా వరకు మూతపడిపోయినాయి. ఎందుకు? సో దాటికి తట్టుకోలేక ప్రస్తుతానికి ఐడియా ఒకటి, ఎయిర్టెల్, ఇవి చిన్న చిన్నవి ఇలాంటివి మనుగడలో ఉన్నాయి. ఇవి కూడా ఫ్యూచర్లో అయిపోవచ్చు. సో అప్పుడేమో జరుగుతుంది, జియో వాడే ఏకసత్రాధిపత్యంలో ఉంటాడు. వాడికి నచ్చినట్టుగా వాడు రేట్లు పెంచుకుంటాడు. వాడికి వచ్చి ఆ ఆదాయం అంతా కూడా వాడే లాభాలు పంచుకుని వాడే పెద్దడు అవుతాడు. అలా కాకుండా అందరికీ అవకాశాలు కల్పించాలి అని లక్ష్యంగా పెట్టుకొని ప్రైవేట్ ఏకస్వామ్యాన్ని నివారించాలని లక్ష్యంగా పెట్టుకుంటాం. అలాగే ఆదాయ సంపద అసమానతలు తగ్గించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఆదాయ సంపద అసమానతలు అంటే డబ్బున్నోడు బాగా డబ్బున్నోడు, పేదోడు ఇంకా పేదవాడు అయిపోయే విధంగా కాకుండా వీరిద్దరి మధ్య ఉన్నటువంటి గ్యాప్ను తగ్గించి సో అందరికీ సమాన అవకాశాలు కల్పించాలని లక్ష్యంగా పెట్టుకుంది. అలాగే ప్రాంతీయ అసమానతలు తగ్గించాలని లక్ష్యం పెట్టారు. అంటే ఇప్పుడు ఒకే చోట అభివృద్ధి జరిగే విధంగా కాకుండా చూడండి, ఇంతకుముందు తెలంగాణ, ఏపీ కలిసి ఉండేటప్పుడు మొత్తం కాన్సన్ట్రేషన్ అంతా హైదరాబాద్ మీద పెట్టారు, మిగతా వాటిని విస్మరించారు. సో అలా కాకుండా అన్ని ప్రాంతాల్లో కూడా అభివృద్ధి చేయాలి, అన్ని ప్రాంతాల్లో కూడా కొత్త కొత్త పరిశ్రమలు స్థాపించాలి, వాటి డెవలప్మెంట్కి తోడ్పాటును అందించాలి. అలా ప్రాంతీయ అసమానతలు తగ్గించడం అనేది ఒక లక్ష్యంగా పెట్టుకోవడం అనేది జరిగింది. ఇలా ఈ లక్ష్యాలతో ఈ రెండవ పారిశ్రామిక విధాన తీర్మానాన్ని 1956 ఏప్రిల్ 30వ తారీఖున సింతామన్ దేశ్ముఖ్ గారు ప్రవేశపెట్టారు. సో ఈ పారిశ్రామిక విధాన తీర్మానంలో పరిశ్రమల వర్గీకరణ అనేది చేశారు. సో పరిశ్రమల వర్గీకరణ అనేది 3 రకాలుగా చేశారు. అదే మొదటి పారిశ్రామిక విధాన తీర్మానంలో అయితే 4 రకాలుగా చేశారు, ఇందులో 3 రకాలుగా చేశారు. ఆ 3 రకాల్లో మొదటిది ఏంటంటే పరిశ్రమల వర్గీకరణ. ఈ పరిశ్రమల వర్గీకరణ కానీ చూసుకున్నట్టయితే పరిశ్రమల్ని ప్రధానంగా 3 జాబితాలుగా షెడ్యూల్స్గా విభజించారు. 3 షెడ్యూల్గా విభజించారు. షెడ్యూల్ ఏ, షెడ్యూల్ బి, షెడ్యూల్ సి. జాబితా ఏ, జాబితా బి, జాబితా సి, ఇలా 3 రకాలుగా విభజించారు. జాబితా ఏ, షెడ్యూల్ ఏ, జాబితా ఏ. ఈ జాబితా ఏలో, షెడ్యూల్ ఏలో 17 రకాలైనటువంటి పరిశ్రమల్ని ఇందులో ఉంచారు. 17 రకాలైనటువంటి పరిశ్రమల్ని ఇందులో ఉంచడం అనేది జరిగింది. ఈ 17 రకాలైనటువంటి పరిశ్రమల్లో 4 పరిశ్రమలు మాత్రం ప్రభుత్వ ఏకస్వామ్యంలోనూ ఉంటాయి. అంటే ప్రైవేటు వ్యక్తులకి ఎటువంటి అవకాశం లేదు. అందులో సంస్థలు స్థాపించడానికి కానీ ఉత్పత్తి చేయడానికి కానీ ప్రైవేటు వ్యక్తులకు అవకాశం లేదు. యాక్చువల్గా మనం ఈ జాబితా ఏని ప్రభుత్వ ఏకస్వామ్య పరిశ్రమలకు చెప్తాం, లేదా ప్రభుత్వ ఆధీనంలో ఉన్నటువంటి పరిశ్రమలకు చెప్తాం. అయితే అందులో కొన్ని ఆల్రెడీ ప్రైవేటు వ్యక్తులు కూడా స్థాపించి ఉంటాయి కాబట్టి సో ఈ 17 వాటిలో 4 మాత్రం ప్రభుత్వ ఏకస్వామ్యాలను గుర్తించారు. అవి ఏంటంటే రైల్వే, అణుశక్తి, అదేవిధంగా విమానయానం, అదేవిధంగా రక్షణ, ఆయుధాలు, ఆయుధ సామాగ్రి, ఈ 4 మాత్రం ప్రభుత్వ ఏకస్వామ్యంలో ఉంచి మిగతా 13 ఉన్నాయి కదా. సో ఈ 13 పరిశ్రమలు మాత్రం ప్రైవేటు వ్యక్తుల ఆధ్వర్యంలో ఉండొచ్చు, కాకపోతే భవిష్యత్తులో వీటిని ప్రభుత్వమే స్థాపిస్తుందని పేర్కొనడం అనేది జరిగింది. అలా జాబితా ఏలో 17 రకాలైనటువంటి పరిశ్రమల్ని పేర్కొన్నారు. వాటిలో కొన్ని ఎగ్జాంపుల్ కానీ మనం చూసుకున్నట్లయితే ఆయుధాలు, ఆయుధ సామాగ్రి,
ఆయుధాలు, ఆయుధ సామగ్రి. అదేవిధంగా విమానయానం, విమాన నిర్మాణం కాకపోతే విమానయానం. అదేవిధంగా నౌకా నిర్మాణం. అదేవిధంగా ఇనుము, బొగ్గు. అదేవిధంగా రైల్వే, అణుశక్తి. అదేవిధంగా భారీ యంత్రాలు, భారీ యంత్రాలు. అదేవిధంగా టెలిఫోన్, టెలిగ్రాఫ్. అదేవిధంగా వైర్లెస్ పరికరాలు, ముడి చమురు మొదలగునటువంటి 17 రకాలైనటువంటి పరిశ్రమల్ని ఈ జాబితా ఏలో ఉంచడం అనేది జరిగింది. సో ఈ జాబితా ఏలో ఉండేటువంటి పరిశ్రమలు మన ప్రభుత్వ ఆధీనంలో ఉన్న పరిశ్రమలు లేదా ప్రభుత్వ ఏకస్వామ్య పరిశ్రమలు చెప్తాం. అంటే మొత్తం ప్రభుత్వ ఏకస్వామ్యంగా అందులో 4 మాత్రం ప్రభుత్వ ఏకస్వామ్యం ఉండి కొన్ని మిగతా 13 మాత్రం ఆల్రెడీ ప్రైవేటు సంస్థలు స్థాపించిన ఉంటాయి. సో వాటిని అంటే భవిష్యత్తులో కొత్త పరిశ్రమలు మాత్రం ప్రభుత్వమే స్థాపిస్తుంది. అలా జాబితా ఏలో 17 పరిశ్రమలు పేర్కొన్నారు. నెక్స్ట్ది జాబితా బి, షెడ్యూల్ బి. జాబితా బి, దీన్నే షెడ్యూల్ బి అని చెప్తాం. ఈ షెడ్యూల్ బిలో 12 రకాలైనటువంటి పరిశ్రమలు పేర్కొన్నారు. 12 రకాలైనటువంటి పరిశ్రమల్ని పేర్కొనడం జరిగింది. దీన్నే మనం మిశ్రమ రంగ పరిశ్రమలుగా చెప్తాం. అంటే అటు ప్రభుత్వం ఇటు ప్రైవేట్ రంగం రెండూ కూడా మిక్స్ అయి ఉండేటటువంటి పరిశ్రమలకి చెప్తాం. ఇవి భవిష్యత్తులో ఇంకో రకంగా మనం ఏం చెప్పొచ్చు అంటే ప్రభుత్వ ఆధీనంలోనికి తీసుకోబోయే పరిశ్రమలు అని చెప్పవచ్చు, ప్రభుత్వ ఆధీనంలోకి వచ్చే పరిశ్రమలు చెప్పవచ్చు. అంటే భవిష్యత్తులో ప్రభుత్వం అనేది ఈ కొత్త పరిశ్రమల్ని ఈ రంగంలో ప్రభుత్వమే స్థాపిస్తుంది, విస్తరిస్తుంది. సో ఉన్నటువంటి పరిశ్రమల విస్తరణ కూడా ప్రభుత్వమే చేస్తుంది అనేటువంటి అంశాల్ని ఇందులో పెట్టడం అనేది జరిగింది. సో ఈ 12 రకాలైనటువంటి జాబితా బిలో ఉన్నటువంటి ఈ 12 రకాలైన పరిశ్రమలకు మనం ఎగ్జాంపుల్స్ కానీ మనం చూసుకున్నట్టయితే ఇక్కడ గనుల తవ్వకం అనేది ఉంది. అంటే జాబితా ఏలో పేర్కొనబడినటువంటి అంటే జాబితా ఏలో ఇనుము, అదేవిధంగా సీసం, జింకు ఇటువంటి కొన్ని రకాలైనటువంటి పెద్ద అదేవిధంగా క్వాలిటీ ఎక్కువగా ఉండేటటువంటి ఖనిజాలని తవ్వకం అనేది జాబితా ఏలో ఉంచారు. సో అవి కాకుండా మిగతావి అవి ఏంటంటే నాన్ ఫెర్రస్ ఖనిజాలు, అదేవిధంగా ఫెర్రస్ మిక్స్డ్, అదేవిధంగా రసాయనాలు, ఎరువులు, అదేవిధంగా సింథటిక్ రబ్బర్, అదేవిధంగా మందులు అంటే మన మనం ఉపయోగించేటటువంటి మందులు. అదేవిధంగా ఇంకా చూసుకున్నట్టుగైతే రోడ్ రవాణా, అదేవిధంగా జల రవాణా మొదలగునటువంటి కొన్ని 12 రకాలైనటువంటి పరిశ్రమల్ని జాబితా బిలో పేర్కొనడం అనేది జరిగింది. జాబితా బిలో పేర్కొన్నారు. ఈ 12 రకాలైన పరిశ్రమలు అనేవి కొన్ని ప్రభుత్వ ఆధ్వర్యంలో ఉంటాయి, కొన్ని ప్రైవేట్ ఆధ్వర్యంలో ఉంటాయి. భవిష్యత్తులో వీటిని ప్రభుత్వ ఆధీనంలోకి తీసుకోవడం అనేది జరుగుతుంది. అంటే కొత్త పరిశ్రమల్ని ప్రభుత్వమే స్థాపిస్తుంది, ప్రభుత్వమే విస్తరణ అనేది చేయడం అనేది జరుగుతుంది.
అలాగే మూడో జాబితా జాబితా సి. జాబితా సి. ఈ జాబితా సిలో అంటే జాబితా ఏలో అదేవిధంగా జాబితా బిలో పేర్కొనబడని ఏవైతే పేర్కొనబడలేదో ఆ పరిశ్రమలన్నిటినీ కూడా జాబితా సిలో పేర్కొన్నారు. ఈ జాబితా సిలో ఉన్నటువంటి పరిశ్రమల్ని ప్రైవేటు సంస్థలకి వ్యక్తులకే విడిచిపెట్టేశారు. ఈ జాబితా సిలో ఉన్నటువంటి పరిశ్రమల్ని ప్రైవేట్ వ్యక్తులకు విడిచిపెట్టేశారు. అంటే అందులో ప్రైవేట్ వ్యక్తులే వాటిని స్థాపించడం విస్తరించడం అనేది చేస్తున్నారు. ప్రభుత్వం అనేది ప్రేక్షక పాత్ర, అవసరమైనప్పుడు వాటి విస్తరణకి అవసరమైనప్పుడు సహాయ సహకారాలు అనేది అందించడం అనేది జరుగుతుంది. అలా ఈ 1956లో తీసుకొచ్చినటువంటి ఈ రెండో పారిశ్రామిక విధాన తీర్మానంలో పరిశ్రమల్ని 3 రకాలుగా విభజించడం అనేది జరిగింది. జాబితా ఏ 17 పరిశ్రమల్ని, జాబితా బి 12 పరిశ్రమల్ని, జాబితా సి ఏమో ఏబిలో చేర్చినటువంటి పరిశ్రమల్ని జాబితా సిలో తీసుకురావడం అనేది జరిగింది. ఈ విధంగా ఈ 1956లో పారిశ్రామిక విధాన తీర్మానం అనేది తీసుకుంది. సో దీంట్లో తీసుకున్నటువంటి మరికొన్ని చర్యలు ఏంటంటే ప్రభుత్వ రంగ విస్తరణ. ప్రభుత్వ రంగ విస్తరణ అంటే ప్రభుత్వ రంగ విస్తరణ. ఈ పారిశ్రామిక విధాన తీర్మానంలో పేర్కొన్నటువంటి మిగతా అంశాలు ఏంటంటే అంటే ప్రభుత్వం అనేది ఈ పేర్కొన్నటువంటి ఏ పరిశ్రమల్లో అయినా కొత్త పరిశ్రమలు ప్రభుత్వం స్థాపించవచ్చు, సో విస్తరణ చేయవచ్చు. కాబట్టి సామ్యవాద సమాజ స్థాపనకి ప్రాధాన్యత ఇచ్చారు. కాబట్టి ప్రభుత్వ రంగంలో పెట్టుబడులు ఎక్కువగా పెట్టడానికి ప్రాధాన్యతనిచ్చి ప్రభుత్వ యొక్క పాత్రని విస్తరింప చేయడానికి ప్రయత్నించడం అనేది జరిగింది. రెండోది ఏంటంటే ప్రైవేటు రంగ నియంత్రణ విస్తరణ. ప్రైవేటు రంగ నియంత్రణ విస్తరణ. ప్రైవేటు రంగం అనేది ప్రభుత్వం యొక్క విధానాలకి అనుగుణంగా పనిచేసే విధంగా ప్రభుత్వం అనేది నియమ నిబంధనల్ని రూపొందించడం అనేది జరిగింది. ప్రైవేట్ రంగం అనేది పనిచేయొచ్చు, కానీ ప్రభుత్వం యొక్క విధానాలకు అనుగుణంగానే పనిచేయాలి. అలా ప్రైవేట్ రంగంపై నియంత్రణ విధిస్తూ సో ప్రైవేటు రంగం పైన శ్వాసపరమైనటువంటి విత్తపరమైనటువంటి సహాయ సహకారాలు అందిస్తూ వాటి యొక్క విస్తరణకి కూడా ప్రభుత్వం అనేది తోడ్పాటును అందించడం అనేది జరిగింది. నెక్స్ట్ మూడో అంశం ఏంటంటే చిన్న పరిశ్రమలకు ప్రోత్సాహం. చిన్న పరిశ్రమలకు ప్రోత్సాహం. చిన్న పరిశ్రమలకి ప్రోత్సాహం అనేది అందించడం అంటే ప్రభుత్వం అనేది పెద్ద పరిశ్రమలపైన కొన్ని నియంత్రణలు విధిస్తూ వాటి యొక్క ఉత్పత్తిని నియంత్రిస్తూ అదేవిధంగా విచక్షణాత్మక పన్నుల విధానం అంటే పెద్ద పరిశ్రమలపైన ఎక్కువ పన్నులు విధించి చిన్న పరిశ్రమలపైన తక్కువ పన్నులు విధించి ఇలా విచక్షణాత్మక పన్నుల విధానాన్ని తీసుకువస్తూ అదేవిధంగా చిన్న పరిశ్రమలకి అవసరమైనటువంటి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని విస్తరణ చేసుకోవడానికి సహాయ సహకారాలు అందిస్తూ ప్రభుత్వం అనేది చిన్న పరిశ్రమల్ని ప్రోత్సహిస్తుందని పేర్కొనడం అనేది జరిగింది. నెక్స్ట్ది ప్రాంతీయ అసమానతలు రూపుమాపడం. ప్రాంతీయ అసమానతలు తగ్గించడం అంటే అప్పటికే మనకి ప్రాంతీయ అసమానతలు అనేవి తగ్గించడం అనేది ఒక బాధ్యతగా తీసుకోవడం అనేది జరిగింది. మీకు ఆల్రెడీ చెప్పాను. సో హైదరాబాద్నే డెవలప్ చేస్తే మిగతా ప్రాంతాలని వెనుకబడతాయి, లేదా ఇండియాలో ముంబై, ఢిల్లీలే, గుజరాత్లే అభివృద్ధి చేస్తే మిగతా ప్రాంతాలు వెనుకబడి ఉంటాయి. అలా కాకుండా అన్ని ప్రాంతాల్లోకి కూడా ఈ పరిశ్రమలు స్థాపిస్తూ సో కొత్త కొత్త అవకాశాలు అనేవి తీసుకొస్తూ ప్రాంతీయ అసమానతల్ని తగ్గించాలని ఇందులో పేర్కొనడం అనేది జరిగింది. అలాగే శ్రామికుల స్థితిగతులని పెంచాలని పేర్కొన్నారు. శ్రామికుల స్థితిగతులు అంటే శ్రామికులకి సరైన పని గంటలు ఉండే విధంగా, అదేవిధంగా యాజమాన్యానికి శ్రామికులకి మధ్య సత్సంబంధాలు ఉండే విధంగా ఇటువంటి చర్యలు తీసుకొస్తూ శ్రామికుల యొక్క స్థితిగతులు మెరుగుపరచాలని లక్ష్యంగా పెట్టుకోవడం అనేది జరిగింది. ఇలా ఈ పారిశ్రామిక విధాన తీర్మానం అనేది పనిచేయడం అనేది తీసుకురావడం అనేది జరిగింది.
అయితే ఈ పారిశ్రామిక విధాన తీర్మానాన్ని మనం ప్రధానంగా ఇందులో ఉన్నటువంటి అంశాలు కానీ చూసుకున్నట్లయితే ఈ రెండవ పారిశ్రామిక విధాన తీర్మానాన్ని ఆర్థిక రాజ్యాంగంగా పేర్కొంటారు. ఆర్థిక రాజ్యాంగంగా పేర్కొనడం అనేది జరిగింది. రెండవ పారిశ్రామిక విధాన తీర్మానాన్ని ఆర్థిక రాజ్యాంగంగా పేర్కొంటారు. ఎందుకోసం అంటే మనకి రాజ్యాంగం అమల్లోకి వచ్చిన తర్వాత సో రాజకీయపరమైనటువంటి అదేవిధంగా ప్రణాళికలు కూడా అమల్లోకి వచ్చాయి. సో ఈ రెండు అమల్లోకి వచ్చిన తర్వాత మనం మన ఆర్థిక విధానం అనేది ఎలా ఉండాలి, సో సామ్యవాద రీతి ఆర్థిక విధానం వైపు సమాజం పయనించాలని ఒక లక్ష్యంగా పెట్టుకొని దానికి అనుగుణంగా మనం ఈ పారిశ్రామిక విధాన తీర్మానం మన ఆర్థిక పరిస్థితుల్ని ఎటువైపు పయనించాలని ఒక లక్ష్యంగా పెట్టుకొని మనం రూపుదిద్దుకున్నాం. కాబట్టి ఈ రెండవ పారిశ్రామిక విధాన తీర్మానాన్ని ఆర్థిక రాజ్యాంగంగా పేర్కొనడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ రెండో అంశంగా మనం చూసుకున్నట్లయితే ఈ రెండవ పారిశ్రామిక విధాన తీర్మానంలో పరిశ్రమల్ని ఒక నిర్దిష్టమైన పద్ధతుల్లో నిర్దిష్టంగా వాటిని విభజించడం అనేది జరిగింది. సో పరిశ్రమల్ని 3 రకాలైన షెడ్యూల్స్గా విభజించి నిర్దిష్టమైన పద్ధతుల్లో వాటిని విభజించడం అనేది జరిగింది. నెక్స్ట్ మూడో అంశంగా మనం చూసుకున్నట్లయితే ఈ రెండవ పారిశ్రామిక విధాన తీర్మానం 1956లో తీసుకొచ్చినటువంటి ఈ రెండవ పారిశ్రామిక విధాన తీర్మానం అనేది సామ్యవాద రీతి సమాజ స్థాపనకి ప్రాధాన్యతనిచ్చింది. సామ్యవాద రీతి సమాజ స్థాపనకి ప్రాధాన్యత ఇవ్వడం అనేది జరిగింది. సామ్యవాద సమాజ స్థాపనకి మనకి రెండవ పారిశ్రామిక విధాన తీర్మానం అనేది ఈ సామ్యవాద రీతి సమాజ స్థాపనకి ప్రాధాన్యత ఇవ్వడం అనేది జరిగింది. ఈ విధంగా భారతదేశంలో తీసుకొచ్చినటువంటి ఈ రెండవ పారిశ్రామిక విధాన తీర్మానం యొక్క ప్రాధాన్యతలు కానీ మన యొక్క దాని యొక్క లక్షణం దాని యొక్క గొప్పతనం కానీ చూసుకున్నట్లయితే ఈ రెండవ పారిశ్రామిక విధాన తీర్మానాన్ని ఆర్థిక రాజ్యాంగంగా పేర్కొంటారు. అదేవిధంగా ఇది సామ్యవాద రీతి అంటే మిశ్రమ పద్ధతులకి మిశ్రమ ఆర్థిక వ్యవస్థకి ప్రాధాన్యతనిస్తే కానీ సామ్యవాద రీతి సమాజం వైపు మనం పయనించడానికి ఇది ఎక్కువగా ప్రాధాన్యత అనేది సామ్యవాద రీతికి ఇవ్వడం అనేది. ఫస్ట్ అయితే మిశ్రమ ఆర్థిక వ్యవస్థకి ఇచ్చింది, రెండోది అయితే సామ్యవాద రీతి ఆర్థిక సమాజాన్ని స్థాపించడానికి ప్రాధాన్యత ఇవ్వడం అనేది జరిగింది. అయితే దీనిపైన కొంత విమర్శ కూడా ఉంది ఈ రెండవ పారిశ్రామిక విధాన తీర్మానం. ఎందుకోసం అంటే ప్రభుత్వం అనేది కొత్త పరిశ్రమలన్నీ తానే స్థాపిస్తాను, ఏ పరిశ్రమలనే ప్రభుత్వం స్థాపించవచ్చు అని ప్రకటించింది. సో దానివలన ఆస్తిమూరుడు ఆశబారుడు అన్నట్టుగా ప్రభుత్వం దగ్గర నిధుల కొరత అనేది ఉంది. దానితో ఇంకా ఎక్కువగా ప్రభుత్వం విస్తరిస్తుందంటే అది ఇంకా ప్రభుత్వానికి భారంగా మారుతుందని ఒక విమర్శ అనేది ఉంది. అలాగే ప్రైవేట్ రంగానికి కూడా అవకాశం ఇచ్చారు కానీ ప్రభుత్వ రంగమే ఎక్కువగా ప్రాధాన్యత అనేది తీసుకుంది. కాబట్టి ఈ ప్రభుత్వ రంగాన్ని సీనియర్ ఇన్వెస్టర్ గాను ప్రైవేట్ రంగాన్ని జూనియర్ ఇన్వెస్టర్ గాను విమర్శించడం అనేది జరిగింది. అంటే సీనియరు జూనియర్గా విభజించి అంటే ప్రభుత్వం ఎక్కువ పెట్టుబడులు పెడుతుంది కాబట్టి దాన్ని సీనియర్ ఇన్వెస్టర్ గాను, ప్రైవేట్ రంగానికి తక్కువ అవకాశాలు ఇచ్చి కొన్ని నియమ నిబంధనలు అనేవి తీసుకొచ్చారు కాబట్టి సో ప్రైవేట్ రంగాన్ని జూనియర్ ఇన్వెస్టర్ గాను ఇలా విభజించడం అనేది జరిగింది. ఈ విధంగా ఈ రెండవ పారిశ్రామిక విధాన తీర్మానం పైన కొన్ని రకాలైనటువంటి విమర్శలు అనేవి ఉన్నాయి. ఇది ఈ రెండవ పారిశ్రామిక విధాన తీర్మానానికి సంబంధించినటువంటి అంశాలు. అయితే ఇది ఇక్కడతో అయిపోలేదు. ఈ రెండవ పారిశ్రామిక విధాన తీర్మానానికి కొన్ని సవరణలు కూడా తీసుకొచ్చారు. అదేవిధంగా కొన్ని రకాల మనకి మొదటి పారిశ్రామిక విధాన తీర్మానంలోనే కొన్ని చట్టాలు కూడా తీసుకొచ్చారు. ఆ చట్టాలకి సవరణ చేస్తూ సో ఈ రెండవ పారిశ్రామిక విధాన తీర్మానాన్ని కూడా కొన్ని సవరణలు అనేవి తీసుకొచ్చారు. IRDA, MRTP లాంటి చట్టాలు అనేవి తీసుకొచ్చారు. సో వాటి గురించి నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేద్దాం. ఇది మనం ఈ వీడియోలో చెప్పుకున్నటువంటి అంశం. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.